వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పేద బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడమే మా లక్ష్యం. అద్బుల్ సహాన్ పేద బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడమే నూరుల్లా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆ సంస్థ అధినేత అద్బుల్ సుహాన్ తెలియజేశారు. మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ నందు మౌజన్లకు, ఇమాంలకు, నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత అద్బుల్ సుహాన్ మాట్లాడుతూ అల్లా అనుగ్రహంతో పెన్షన్ కార్యక్రమం వికలాంగులకు, వృద్ధులకు, ఇమాంలకు పంపిణీ చేశామని, నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని, కుల మత తేడా లేకుండా సర్వజన సుఖినో భవంతు అంటూ పంపిణీ కార్యక్రమం చేశామని తెలిపారు. అల్లాహ్ యొక్క దయ అనుగ్రహంతో ఈ రోజు పేదల యొక్క పంపిణీ కార్యక్రమం జరిగింది. అల్లా అనుగ్రహము పెన్షన్లు వితంతువులకు, పేదలకు అందరికీ, అట్లే ఇమాములకు, మౌజన్లకు, మక్తబుల వాళ్లకు, అట్లే ఈ నెల నుంచి ఎవరైతే మద్రసాలో ట్రస్ట్లో చదివే పిల్లలు తల్లి లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, తండ్రులు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. అటువంటి వారికి వాటి కుటుంబ పోషణ కొరకు, ఇంటి కొరకు ప్రతి ఒక్క నెల 500 రూపాయలు ఇన్షాల్లా ఇవ్వడం జరిగింది. ఈ నెల నుంచి ఇన్షాల్లా ఇది కంటిన్యూగా అనాథ పిల్లలకు ఇన్షాల్లా మద్రసా తరఫు నుంచి సాయం చేయాలనే సంకల్పం ఉన్నది. ఈ దానంలోనే చాలా మేలున్నది, దానంలో రక్షణ ఉన్నది, దానం వల్ల అభివృద్ధి ఉన్నది, దానం వలన యువపరలో ఒక జయం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా దాన ధర్మ కార్యక్రమాల్లో తన సాటి సోదరులు తన యొక్క కష్టాలుగా భావించి సాయం చేయడంలోనే ఇహపరలోకం యొక్క సుఖాలు ఉన్నాయి. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆచరించే శక్తిని మనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం.